గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే ఈ వారం కూడా భూమి సంవాద్ చర్చలో భాగంగా మరొక అంశంతో మీ ముందుకు. ఈ రోజు మనం చర్చించబోయేది చాలా కీలకమైన అంశం కూడా భూమి యాజమాన్య హక్కులకు సంబంధించి. ఈ రోజున మనం ఏదైతే భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలు మాట్లాడుతున్నామో వాటన్నిటికీ పరిష్కారాలు వెతకాలన్నా, ఈ రోజున ఎలా ఉంది, ఎందుకు ఉంది అనేది అర్థం చేసుకోవాలనుకున్నా, ప్రాచీన భారతం నుంచి ఇప్పటి వరకు భూమిపై యాజమాన్య హక్కులు ఏ విధంగా మారాయి, అసలు భూమి ఎవరిది, ఇది వ్యక్తులకు చెందిందా, ఓ గ్రామానికి చెందిందా, ఓ సమూహానికి చెందిందా, రాజ్యానికి, రాజులకు, ప్రభుత్వాలకు చెందిన భూమా, అసలు ఈ హక్కులు ఎందుకు వచ్చాయి, ఈ అన్నిటికీ ఒకసారి లోతులకు వెళ్ళినట్లయితే ఈ రోజున్న సమస్యలకి మరింత ఒక స్పష్టమైన మంచి సమాధానాలు, మంచి పరిష్కారాలు వెతుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున మనం ప్రాచీన భారతంలో భూ యాజమాన్య హక్కులు ఏ విధంగా ఉండేటి అనే అంశంపై చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు పెద్దలు నిరూప్ రెడ్డి గారు. వారు సుప్రీంకోర్టు న్యాయవాది, అంతేకాదు హిస్టరీ స్టూడెంట్ కూడా, చరిత్ర చదువుకున్న వ్యక్తి కూడా. సో వారితో కలిసి మనం ఈరోజు చర్చిద్దాం భూ యాజమాన్య హక్కులు ప్రాచీన భారతదేశంలో ఏ విధంగా ఉండేటివి, అవి ఇప్పటి వరకు ఎలా మారుతూ వచ్చాయన్న అంశంపై చర్చ. ముందుగా సార్ వెల్కమ్ సార్. నమస్తే సార్. మీ ఇనిషియల్ రిమార్క్స్ తోటి మొదలు పెడదాము. ఇది ఒక క్లిష్టమైన సబ్జెక్ట్ కూడా కాబట్టి ఒక్కసారి ముందుగా మీరు ప్రారంభిస్తే తర్వాత కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను, వాటిపై మనం చర్చిద్దాం. మన సబ్జెక్టు ల్యాండ్ ఓనర్షిప్. ఇది ప్రాచీన భారతంలో, ఇది ఏన్షియంట్ ఇండియాలో ల్యాండ్ ఓనర్షిప్ ఎట్లా ఉండేది, ఏ విధంగా ఉండేది అంటే దీనికి మన డిస్కషన్ కి గోల్ ఏంది, అది మనకి తొందరలో ఏం లేను, చర్చ అయిపోయే వరకు ఏంది మనం ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఉండాలనే ఉద్దేశంతో మనం డిస్కషన్ లో తిరుగుతున్నామా అని ఒక మైండ్ కి ఒక ఆలోచన వస్తుంది. ఈ ఎంక్వైరీ ఎందుకు, రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ అనండి, రైట్ టు రియల్ ప్రాపర్టీ అనేది ఇది ఉండాలి, కాన్స్టిట్యూషన్ లో ఉందా, ఉంటే మరి ఏ రూపంగా ఉంది ఈ రోజు అనే ఉద్దేశంతో మనం వేపున పోతున్నామా అనేది ఒక ఆలోచన వస్తుంది. బట్ ఎనీవే, ఇందులో మన ఈ ల్యాండ్ ఓనర్షిప్ దానికి ఆ డిస్కషన్ లో దిగక మొదలు రెండుటి పైన చాలా క్లారిటీ ఉండవలసి వస్తుంది. ఒకటి హిస్టారికల్ యాంగిల్, కానీ ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి జాగ్రఫీ కూడా అంతే ఇంపార్టెంట్. హిస్టరీ ఇంపార్టెంట్, కానీ జాగ్రఫీ కూడా అంతే ఇంపార్టెంట్ ల్యాండ్ గురించి మాట్లాడినప్పుడు. హిస్టారికల్ గా చూస్తే ఏంటంటే, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ మేము ఎప్పుడు కూడా దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేసి స్టడీ చేసేది. జేఎన్యూలో కూడా ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా. కానీ ఇది ఒక స్టడీ కొరకు డివైడ్ చేసిన డివిజన్స్ ఉండాలి, కానీ ఇది యాక్చువల్లీ రియల్ లైఫ్ లో ఇది యాక్చువల్లీ డజంట్ మేక్ సెన్స్. అట్లీస్ట్ ఇండియన్ కంటెక్స్ట్ లో ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఈ డివిజన్. బ్రాడ్లీ ఒకవేళ ఈ పర్పస్ సర్వ్ అయినా, ముస్లిం రూలర్స్ ఇండియాకి రాక మొదలు 11th సెంచరీ కూడా కాదు, వాళ్ళు 8th సెంచరీ వరకు వచ్చేసారు. 8th to 13th సెంచరీ మధ్యన వచ్చినారు వాళ్ళు బయట నుంచి వచ్చినారు కాబట్టి అదేదో హిస్టారికల్ పర్స్పెక్టివ్, ఒక వేరే కల్చర్ తీసుకొని లోపలికి వచ్చింది కాబట్టి అక్కడ పనికి వస్తుండొచ్చు. అదేవిధంగా 1600లో ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చారో వాళ్ళు కూడా వేరే కల్చర్ తీసుకొని వచ్చింది కాబట్టి అక్కడ కొద్దిగా మనకు ఉపయోగపడుతుండొచ్చు. కానీ మోర్ ఆర్ లెస్ ఒక ఇండియన్ కల్చర్, ఇండియన్ సివిలైజేషన్ దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ డివిజన్ పనికిరాదు. ఏదైతే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అని ఉందో ఇది పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకుందాం. ప్రపంచంలో చాలా తక్కువ జాగలల్లో ఒక 3000 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా అగ్రికల్చర్ ఉన్న స్థానాలు చాలా తక్కువ. మన ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ ఉంది. 3000 years అగ్రికల్చర్ ఎక్కడ చేసినా అది డెజర్ట్ గా మారిపోయింది. ఈవెన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నైల్, ఈజిప్ట్ లో వాళ్ళ సివిలైజేషన్, వాళ్ళ రివర్ పక్కన కంటిన్యూస్ అగ్రికల్చర్ చేస్తే అది డెజర్ట్ గా మారింది. కానీ మనది ఇండియాలో 3000 సంవత్సరాలు కంటిన్యూస్ అగ్రికల్చర్ చేసిన ఇండో గ్యాంజెటిక్ ప్లేన్ అది డెజర్ట్ గా ఎందుకు మారలేదు అనే పెద్ద ప్రశ్న. సో ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఏ మాదిరి అయితే ప్యాడీ వండిస్తున్నామో అదే మాదిరి వరి వండించేది వెనకటి, వేరే పంటలు కూడా. సో ఈ ఏన్షియంట్ ఇండియాలో ఇది ఉండే, మోడర్న్ ఇండియాలో ఇది ఉండే, మిడివల్ ఇండియాలో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ
ఎక్కడైతే కంటిన్యూస్ కల్చర్ ఉందో, కంటిన్యూస్ సివిలైజేషన్ ఉందో, వితౌట్ అ బ్రేక్, కొన్ని రిచువల్స్ ఉన్నాయి కొన్ని టెంపుల్స్ లో, అది 5000 years నుంచి బ్రేకే లేదు. సో ఇందులో ఏన్షియంట్ ఏంది, మిడివల్ ఏంది, మోడర్న్ ఏంది? దీస్ ఆర్ ఏన్షియంట్ రిచువల్స్ అని అంటలేము కదా, దీస్ ఆర్ ఎవ్రీడే రిచువల్స్. ఎంతనన్నా ఉండొచ్చు దాని పురాతత్వం, 5000 సంవత్సరాలు ఉండొచ్చు, 3000 సంవత్సరాలు ఉండొచ్చు. సో ఇండియన్ స్టడీ కొరకు పెద్దగా ఉపయోగపడదు ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఎక్సెప్ట్ ఫర్ దీస్ ఫారెన్ ఇన్వేజన్స్, ఫారెన్ రూల్ ని అర్థం చేసుకోవడానికి అది పనికి వస్తుండొచ్చు. కానీ అదర్వైజ్ ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ టెంపుల్ రిచువల్స్ కానీ, రిలీజన్ కానీ, ఇక్కడ ఉన్న కంటిన్యూటీ ఉన్నందుకు అది ఏన్షియంటా, మిడివల్, మోడర్న్ అనేది ఇట్స్ ఇర్రెలెవెంట్. అది ఒక మనం మైండ్ లో ఈ పీరియడ్స్ ని డివైడ్ చేయడం అనేది అది పెద్దగా ఉపయోగపడదు ఇండియన్ కంటెక్స్ట్ లో. ఇకపోతే మన ఏది మన జాగ్రఫీ కూడా మనము దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఇండియాని ఏన్షియంట్ పీరియడ్ లో, ఆ టైంలో గుప్తా రూల్ అప్పుడు కానీ ఇండియా మొత్తం కూడా ఒక 18 డివిజన్స్ చేసింది. ఎందుకు 18 చేసింది అనేది నాకు ఐడియా లేదు, కానీ 18 భాగాలే ఉండే. లైక్ ఇప్పుడు అప్పటి రాజ్యాల పేర్లు జ్ఞాపకం చేసుకోవాలంటే కాశ్మీర్ని అవంతిపుర అనేది, దాని తర్వాత అంగ, వంగ, కళింగ, దాని తర్వాత విదర్భ. మనం డెక్కన్ ప్లాటో అంతా కూడా విదర్భ ఒక రాజ్యం భాగంగా ఉండింది. అండ్ ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఉండే, కింది నుంచి పై వరకు, రాజు నుంచి చక్రవర్తి వరకు. సో మళ్ళీ అగైన్ ఏన్షియంట్ ఇండియాలో ఎట్లా ఒక ఎంపైర్ ఉండిందా, లేక ఇండిపెండెంట్ కింగ్స్ ఉండరా, నేను అన్నట్టు ఒక సిస్టమ్ ఉండే, రాజా నుంచి చక్రవర్తి వరకు ఒక సిస్టమ్ ఏర్పడ్డది. సో అందులో మరి రిపబ్లిక్స్ కూడా ఉండే. ఇప్పుడు బుద్ధుడు సాక్యముని పుట్టింది ఒక రిపబ్లిక్, లిచ్చవీస్, సాక్య ట్రైబ్, సాక్య రిపబ్లిక్, లిచ్చవీ ట్రైబ్. సో ఇది అంటే ఇక్కడ మన ఒక 2-3 సార్లు ఎంపైర్ కూడా ఉండే, అంటే యునైటెడ్ పెద్ద ఎంపైర్ లైక్ గుప్తా ఎంపైర్ 2-3 సార్లు అట్లా జరిగింది. మౌర్యాస్ కింద కూడా ఎంపైర్ ఉండేది. వేరే టైంలో రాజా నుంచి చక్రవర్తి, ఈ చక్రవర్తులు మారుతా పోయిండ్రు. రాజా నుంచి చక్రవర్తి వరకు ఒక సిస్టమ్ ఉండింది ప్లేస్ లో, కింద రాజా, తర్వాత అన్నిటికంటే పైన చక్రవర్తి, మొత్తం దేశానికి చక్రవర్తి. సో ఈ సిస్టమ్ లో మన పురాణాలలో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి ఇండియన్ జాగ్రఫీ. అండ్ ఒక బుక్కే ఉంది, ముజఫర్ అలీ అని, అగ్రికల్చర్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన జాగ్రఫీ ఇన్ ద పురాణాస్ అని దాని మీద స్టడీ చేసినాడు. సో ఇండియన్ జాగ్రఫీ కూడా ఇప్పుడు, ఎందుకంటే హిస్టరీ మారుతుండొచ్చు, జాగ్రఫీ అంత తేలికగా మారదు. సో అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ హిస్టరీని ఈ విధంగా డివైడ్ చేయడం ఒకటి కేర్ఫుల్గా ఉండాలి. రెండవది జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఈ 18 డివిజన్స్ ఎందుకు, 18 ప్రాంతాలుగా దీన్ని అంగ, వంగ, కళింగ అనుకుంటా 18 ప్రాంతాలు ఉండే, అందులో రిపబ్లిక్స్ కూడా ఉండే. సో ఈ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని మళ్ళీ ముందుకు పోవచ్చు. బట్ బేసికలీ వన్ స్ట్రేట్ ఆన్సర్ మీ దానికి ఇవ్వాలంటే అది కింగ్షిప్ తో రిలేట్ అయిన ఇష్యూ ల్యాండ్. వెనకటి ఈ రోజు కూడా ఒకవేళ మనం ఒక నేషన్ గురించి మాట్లాడినా, లేక సావరినిటీ గురించి మాట్లాడినా, నేషన్ యొక్క బేసిక్ ఇంగ్రీడియంట్ ల్యాండ్. సో ఆ టైంలో దాని ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఏది, మన ఆర్థికంగా ఏది విధంగా మనం ల్యాండ్ అని చూడాలంటే దాన్ని విడగొట్టి చూడలేము. అది ఎటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉండే, ఎటువంటి కింగ్షిప్ ఉండే, రిపబ్లిక్ ఉండేనా, ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తోటి లింక్ అయి ఉన్నది ఏది, ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెట్ us ఎగ్జాంపుల్ కొరకు మనం ఒక దగ్గర ఒక రాజున్నాడు అనుకోండి, అది యూనివర్సల్ ప్రిన్సిపల్. అక్కడ ఆల్ ల్యాండ్ వెస్ట్ ఇన్ ది కింగ్. జస్ట్ యాజ్ ఈ రోజు మోడర్న్ నేషన్ స్టేట్ ఉన్నప్పుడు ల్యాండ్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ నేషన్ స్టేట్ కానీ, లేక కంట్రీ యొక్క సావరినిటీ, నేషన్ గురించి కానీ, సావరినిటీ గురించి కానీ, యూ కాంట్ టాక్ అబౌట్ ఇట్ అన్లెస్ దిస్ ల్యాండ్ అనేది ఇంటిగ్రల్ కాంపోనెంట్. సో ఏన్షియంట్ ఇండియాలో ఓనర్షిప్ ఎట్లుండే, ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే
ఆల్ ల్యాండ్ వెస్ట్ ఇన్ ద కింగ్. కానీ కెన్ ద కింగ్ కల్టివేట్ ది ఎంటైర్ ల్యాండ్? నో. మొత్తం ల్యాండ్ ఆయన ఈ కాండ్ కింగ్ కల్టివేషన్ తీసుకురాలేడు. సో ఈస్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు జమీందారులకు ఇచ్చేది, మళ్ళీ జమీందారులు మళ్ళీ కింద మళ్ళీ సబ్ టెనెంట్స్కి ఇచ్చుకునేది, పటేర్లకు ఇచ్చుకునేది. ఆ విధంగా వి హ్యావ్ ఇది ఆల్ ల్యాండ్ వెస్ట్ ఇన్ ద కింగ్ అన్నాక కూడా ఎవరి ద్వారానూ చేయించుకోవాల్సి వస్తుంది, జమీందారుల ద్వారా చేయించుకోవాల్సి వస్తుంది. జమీందారు మళ్ళీ టెనెంట్లకు ఇచ్చే. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇండియన్ సిస్టంలో భూమి అంత రాజుదైన టెనెన్సీకి చోటు ఉండేది. అవి షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ టెనెన్సీస్. ఎంతవరకు అంటే మన నెల్లూరు జిల్లాలో మన రిటర్న్ రాత ఏన్షియంట్ పీరియడ్ కి సంబంధించిన టెనెన్సీ అగ్రిమెంట్లు రాతపూర్వకంగా ఉన్నాయి. ఐ మీన్ రిటర్న్. ఈ రోజు మనం కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటున్నాం, అప్పుడు రైటింగ్ లో ఉండే టెనెన్సీ అగ్రిమెంట్స్ ల్యాండ్ లార్డ్తో కానీ లేక జమీందార్తో కానీ. సో ఇది సో ల్యాండ్ మొత్తం ల్యాండ్ కింగ్ అయినా అది ఇట్ వాజ్ విత్ అదర్ దెన్ ద కింగ్. జమీందార్దే కావచ్చు లేక టెనెంట్సే కావచ్చు, భూమి వాళ్ళ దగ్గర ఉండే. ఇకపోతే మీరు అడిగిన సూటి సమాధానము, సూటి మీరు అడిగిన ప్రశ్నకి ప్రైవేట్ ఓనర్షిప్ ఉండేనా? ఇప్పుడు ఇఫ్ యువర్ క్వశ్చన్ ఇస్ వాజ్ దేర్ ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, ఇఫ్ దట్ ఈస్ ద క్వశ్చన్, I would say yes. Apart from the king, apart from the zamindar, apart from the tenant, there was still, అది ఏ విధంగా వచ్చి అది సిస్టంలో ఏర్పడ్డది ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. కానీ బనారస్ హిందూ యూనివర్సిటీలో లాలన్జీ గోపాల్ అని ఆయన చాలా రీసెర్చ్ చేసినారు ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. అండ్ ఆయన దగ్గర ఆయన ఎవిడెన్స్ చూపించాడు దట్ ఏ విధంగా అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్, అది ఇప్పటి పదం అనుకోండి, రిటర్న్ టెనెన్సీస్ ఉండే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో అన్న దానిపైన రీసెర్చ్ మన హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అచ్చిరెడ్డి చేసినారు. అదే విధంగా లాలన్జీ గోపాల్ ఏమంటాడంటే ప్రైవేట్ ఓనర్షిప్ ఉండే ఆఫ్ ల్యాండ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అని లాలన్జీ గోపాల్ ఎవిడెన్స్ తో పాటు పుస్తకం రాసినాడు. దాంట్లో అంటే నేను ఇట్లా క్వశ్చన్స్ కోసం వస్తాను సార్. అంటే మీరు అడిగిన తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. దానికంటే ముందుగా అసలు ఎందుకు చర్చిస్తున్నాం అన్నదానికి మీరు మొదలు పెట్టినప్పుడు కూడా ఏ డైరెక్షన్ మనం పోతున్నాం, ఈ చర్చ ఎందుకు అనడానికి నాకు 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు టాపిక్ అనుకున్నా. ఒకటి ఏంటంటే, ఒక పక్కన ఇండివిజువల్ వర్సెస్ కమ్యూనిటీ ఓనర్షిప్ మీద చర్చ నడుస్తుంది. ఈ రోజున మనం ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటాము, ఫారెస్ట్ ల్యాండ్ లో కూడా ఇండివిజువల్ టైటిల్స్ ఇవ్వమంటున్నారు, కమ్యూనిటీ టైటిల్ నుంచి మాట్లాడుతున్నాం. గ్రామాలలో కూడా ఇప్పటికి కూడా గ్రేజింగ్ ల్యాండ్ కావచ్చు, పొరమూగులు కావచ్చు, అవి కమ్యూనిటీకి చెందిన ల్యాండ్, ఇండివిజువల్ ఓనర్షిప్ దాని మీద ఉండకూడదు అని మాట్లాడుతున్నాయి. ఇంకో పక్కన పూర్తి స్ప్లిట్టింగ్ ఆఫ్ జాయింట్ పట్టాస్ వైపు వెళ్ళాం, జాయింట్ పట్టాస్ ఉండడానికి వేయలేదు, ఇండివిజువల్ పట్టాలు ఉండాలి ఒక పక్కన మాట్లాడుతున్నాం. ఇది ఒక డిబేట్, వెదర్ దేర్ హాస్ టు బి ఇండివిజువల్ ఓనర్షిప్ ఆర్ ఏ కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్. రెండవది, ఒకప్పుడు ఫండమెంటల్ రైట్ గా ఉన్న ల్యాండ్ రైట్ ని తీసేసి ఈ రోజున నార్మల్ కాన్స్టిట్యూషన్ రైట్ చేసినా కూడా నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ స్టేట్ గ్యారంటీయింగ్ టైటిల్ టు ద ల్యాండ్. మాకున్న ఎవరైతే వ్యక్తులకు ఉన్న భూ యాజమాన్య హక్కు ఉంటుందో హక్కులు ఇవ్వటమే కాదు, ఆ హక్కుకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే వ్యవస్థ కావాలని ఇంకో పక్కన మాట్లాడుతున్నాం. సో ఈ నేపథ్యంలో మన హిస్టారికల్ రూట్స్ ఏంటి? ఒకటి, వ్యక్తిగత యాజమాన్య హక్కులు ఉండేటివా, సామూహికంగా భూముల్ని యాజమాన్య హక్కులు కలిగి ఉండే వాళ్ళ, విలేజ్ గానో ఒక కమ్యూనిటీగా హోల్ గా ఒక ట్రైబ్ మొత్తం ఆ ల్యాండ్ మీద ఓనర్షిప్ కలిగి ఉండేదా, ఇండివిజువల్స్ కి ఓనర్షిప్ రైట్ ఉండేదా అనేది రూట్స్ లో చూసే ప్రయత్నం ఒకటైతే. రెండవది, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగానే మొదటి నుంచి ఎవరైతే రాజ్యాలు ఉన్నప్పుడు రాజులకే ఓనర్షిప్ రైట్స్ ఉండేనా, లేదా ఎర్లియర్ కేవలం వ్యక్తులకు విలేజ్ సమూహానికి రైట్స్ ఉండి ఆ తర్వాత రాచరికం వచ్చిన తర్వాత కింగ్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అనే కాన్సెప్ట్ వచ్చిందా? ఇక మూడోది, దానికి కంటిన్యూటీగా ఏంటంటే, కొన్నిట్లో చూసాము కొంత లిటరేచర్ లో, ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ, బట్ కొంత లిటరేచర్ మేము చూసింది ఏంటంటే, మనుస్మృతిలో కానీ వేదాలలో కానీ మాట్లాడిన దాని ప్రకారం అయితే రాజుయే భూమికి యజమాని ఎక్కడ లేదు. షిఫ్టింగ్ కల్టివేషన్ నుంచి మనం ఫిక్స్డ్ కల్టివేషన్ కి ఎప్పుడైతే వచ్చామో ఇండివిజువల్ గానే ఓనర్షిప్ ఉండేది. గుప్తా పీరియడ్ కి వచ్చినప్పటి నుంచి మాత్రమే రాజుకి దాని మీద హక్కులు ఉంటాయనే కాన్సెప్ట్ వచ్చింది అని కొంత లిటరేచర్ కనపడుతుంది. బట్ ఎప్పుడు నిజంగా మొదటి నుంచే ఈ రాజులకి లేదా ఎవరైతే లీడర్స్ ఉన్నారో, కింగ్స్ ఉన్నారో వాళ్ళకి రైట్స్ ఉండేటివా, ఆ తర్వాత ఆ రైట్స్ వచ్చాయా? ఈ దృష్టిలో మనం గనక ఇప్పుడు మీరు మాట్లాడడానికి చూసినట్లయితే సమాధానాలు ఏ విధంగా ఉంటాయి?
సునీల్, ఇప్పుడు మీరు ఏదే విధంగా అయితే కొన్ని పాయింట్స్ రేజ్ చేసినారు, ఇప్పుడు చర్చ మొదలు పెట్టినప్పుడు కాదు, ఇప్పుడు ఇంతకు మొదలు ఇందులో చాలా చాలా ఇష్యూస్ వచ్చేసినాయి. అందులో మీరు ఏమన్నారు, ఒక మాట ఏమన్నారంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వచ్చినప్పుడు 1950లో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ గా ఉంది. తర్వాత 44th అమెండ్మెంట్ తర్వాత దాన్ని డైల్యూట్ చేసి ఒక ఆర్డినరీ రైట్ గా మిగిలిపోయింది. సో ఇది వాట్ డస్ ఇట్ మీన్ అనేది, డస్ ఇట్ మీన్ యూఆర్ డైల్యూటింగ్ ది రైట్ టు ప్రాపర్టీ? ఒకవేళ ప్రాపర్టీ రైట్ ని డైల్యూట్ చేస్తే వేరే రైట్స్ కి ఎఫెక్ట్ అవుతాయా? మన పొలిటికల్ కల్చరల్ రైట్స్ కి దాని మీద ఏమన్నా ప్రభావం పడుతుందా? ఈ ఎకనామిక్ రైట్ ని మనం డైల్యూట్ చేస్తే దాన్ని అది పెద్ద ఇష్యూ. బట్ అది ఇట్ హెస్ బికమ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఇర్రెలవెంట్. నేను మన చర్చ ముగించే మొదలు నేను చెప్తా హౌ ఓనర్షిప్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్ అనేది. ఐ విల్ కమ్ టు దట్ ఇష్యూ. అయితే ఇప్పుడు బేసికలీ మీరు అన్నట్టు ఇది రాజా మొత్తం ల్యాండ్ రాజుల్నే వెస్ట్ అయి ఉంటది అనేది అది యూనివర్సల్ ప్రిన్సిపల్. ఈ రోజు కూడా ఏ భూమి సర్ప్లస్ ల్యాండ్ సీలింగ్లలో సర్ప్లస్ ల్యాండ్ వచ్చింది, లేక ఇవాక్యూ ప్రాపర్టీ ఉంది, దాని తర్వాత లేక ఇంకా వేరే మన వేరే ల్యాండ్ ఉంది ఏదైతే మెయిన్లీ సర్ప్లస్ ల్యాండ్ అనుకున్నా, ఇదంతా ఏ సర్ప్లస్ ల్యాండ్ ఉన్నా గవర్నమెంట్ లోనే వెస్ట్ అవుతుంది కదా. ఏ గవర్నమెంట్ ల్యాండ్ అయినా గవర్నమెంట్ నే వెస్ట్ అవుతుంది. సో మీరు ఏ విధంగా అంటున్నారు ఇండివిజువల్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఉండింది, హిస్టరీ బుక్స్ లో మీరు చదివినారు అక్కడక్కడ. అది ఇన్ ప్రిన్సిపల్ ఉండిండొచ్చు ఇండివిజువల్ ఓనర్, కానీ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఉంది కదా. అదంత ఎందుకు? నిజాంకే తీసుకుందాం. నిజాం టైంలో అంత దూరం ఎందుకు పోవాలి? ఏన్షియంట్ ఇండియాకి ఎందుకు పోవాలి? నిజాం టైంలో ఇండివిజువల్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఉండేనా? ఆల్ ల్యాండ్ బిలాంగ్ టు ద నిజాం. ఆయన అవసరాల కొరకు కొద్ది భాగం తీసుకొని సర్ఫే ఖాస్ అని ఆయన సొంత అవసరాల కొరకు పెట్టుకున్నాడు. తక్కింది ఇనాంలు ఇచ్చుకున్నాడు, వాళ్ళ బంధువులకు ఇనాంలు ఇచ్చుకున్నాడు, పైగాలకు ఇనాం ఇచ్చుకున్నాడు. ఈ సంస్థానం అంతా ఎంత? రాజా వనపర్తి ఉన్నాడు, గద్వాల్ ఉన్నారు, లేక ఇంకేదన్నా రాజా ఉన్నాడు. ఆ రాజా భూమి వాళ్ళదా లేక నిజాం వాళ్ళకి ఇచ్చిండా? సో అది మనం ఏన్షియంట్ ఇండియాలో నేను అన్నట్టు ఎవిడెన్స్ ఉంది ఫర్ ఇండివిజువల్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ. దాని మీద ఏం బేస్ చేయాలనుకుంటున్నాము? వెనుకటి నుంచి ఇక్కడ ఇండివిజువల్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఉండే కాబట్టి ఇది ఫండమెంటల్ రైట్ ఉండాలి అని అంటున్నామా? బట్ ఓనర్షిప్ అంత ఇంపార్టెంట్ కాదు, అందుకొరకు నేను ఆ చర్చలు ఎక్కువ పోదలుచుకోలేదు. ఓనర్షిప్ అంత ఇంపార్టెంట్ కాదు యాజ్ ఆన్ టుడే, ఎందుకనేది నేను చెప్తా. కానీ మీరు ఏదైతే అక్కడక్కడ మనకు ఇండివిజువల్ రైట్స్, కమ్యూనిటీ రైట్స్, ఓకే. ట్రైబల్ ల్యాండ్ కూడా రాజా ఇచ్చిన ల్యాండే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వేరే ప్రాంతాలలో పోతే, ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుర స్టేట్ తీసుకుందాం. త్రిపుర స్టేట్ లో 500 years కంటిన్యూస్ రాజా రూల్ ఉండే. 1950 కంటే మొదలు 500 years వాళ్ళందరూ కూడా ఒక రాజా కింద ఉంది. రాజా వచ్చి ఇండియన్ యూనియన్ లో చేరితే వాళ్ళు ఇందులోకి వచ్చినారు. అక్కడ ఈ రోజు కూడా దే డూ పోడు కల్టివేషన్. సో అది మన ట్రైబల్స్ ఓన్ ల్యాండ్ అనే దగ్గర ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో అబారిజిన్స్ ఓన్ ద ల్యాండ్. రాజా ఎవరు లేరు అక్కడ, ఏ రాజా లేదు, ఏ ప్రభుత్వం లేదు. అందుకొరకే మేబో కేసులో ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు భూమి మొత్తము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిపోతే మళ్ళీ వాళ్ళు అక్కడి సుప్రీంకోర్టు, వాళ్ళ సుప్రీంకోర్టుని వాళ్ళు హైకోర్టు అంటారు. ఇండివిజువల్ క్యాంటోస్ లో ఉన్న కోర్ట్స్ ని సుప్రీం కోర్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్ అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సుప్రీం కోర్ట్ దాన్ని హైకోర్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటారు. హైకోర్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా అన్నది ఏంటంటే, మీరు అబారిజిన్స్ దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్ ఒక ప్రభుత్వంకి ఎట్లా మీరు అప్పగించిపోతారు, మళ్ళీ వాపస్ చేయండి అంటే వాళ్ళు మళ్ళీ అబారిజిన్స్ కి వాపస్ చేయవచ్చు. బికాస్ అక్కడ డెఫినెట్ గా మనం అనగలుగుతాం ట్రైబల్స్ ఓన్ ద ల్యాండ్ అని. ఇండియాలో వెదర్ ఇట్ ఇస్ ట్రైబల్ ల్యాండ్ ఆర్ ఎనీ అదర్ ల్యాండ్, ఆల్ ల్యాండ్ బిలాంగ్ టు ద కింగ్. మనం నిజాం టైంలో చూసినాం. మన ఆదిలాబాద్ లో కుమ్రం భీం తగాదా అయింది. కుమ్రం భీం ఏదైతే రెబలియన్ లీడ్ చేసినాడో మన ఏమంటారు దాన్ని, జోడేఘాట్ లో జరిగింది ఏది కాల్పులు అవన్నీ నిజాం టైంలో. తర్వాత హేమండార్ఫ్ ని పిలిచినారు ట్రైబల్స్ గురించి స్టడీ చేయడానికి. ఈ
ఆల్ ల్యాండ్, మనం అదే ప్రిన్సిపల్ మీద మనం ముందుకు పోవాలి. ఆల్ ల్యాండ్ బిలాంగ్ టు ద కింగ్. అండ్ టుడే ఎనీ సర్ప్లస్ ల్యాండ్, ఎనీ ల్యాండ్ విచ్ ఇస్ అవైలబుల్ బికాస్ ఆఫ్ మన దాని ఓనర్స్ వేరే దేశాలకు వెళ్ళిపోయి ఇవాక్యూ ప్రాపర్టీగా డిక్లేర్ అయినప్పుడు అది స్టేట్ లోనే వెస్ట్ అయి ఉంటది. బట్ ఈ రోజు ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్ ఈస్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్. ఒక ల్యాండ్ యూస్ పాలసీ అనేది లేదు. ఆ ల్యాండ్ లో మనం పండిస్తున్న పంటలది ప్రొడక్టివిటీ ఉన్నదా లేదా, ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ కన్సిడరేషన్ టుడే. ఒక దిక్కు ఫుడ్ షార్టేజ్ ఉంది, ఫుడ్ షార్టేజ్ లేకున్నా ఎక్స్పోర్ట్ కి మనకు అవసరం, ట్రేడ్ కి వి నీడ్ అగ్రికల్చరల్ కమోడిటీస్. అటువంటి టైంలో ప్రొడక్టివిటీ పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము సంగారెడ్డి చెందిన వాళ్ళం కాబట్టి అక్కడ చాలా మామిడి తోటలు ఉన్నాయి. ఎకరాకి నువ్వు ఈ రోజు 40 చెట్లు పెట్టుకుంటా అంటే నడవదు. ఇఫ్ ఇండియా, ఇఫ్ యూ హ్యావ్ టు బి ఎ వరల్డ్ ప్లేయర్ ఇన్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ చేసేది ఉంటే యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ డెన్స్ కల్టివేషన్. అట్లీస్ట్ 200 చెట్లనే పెట్టాలి ఎకరా. అది పెట్టాలంటే ఇట్ నీడ్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఏదైతే ఈ అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం, అబ్సెంటీ ఓనర్షిప్ ఉన్నాయో దీంతో ప్రొడక్టివిటీ పెరగదు. ప్రొడక్టివిటీ పెరగకుంటే యూ విల్ నాట్ బి ఎ పార్టిసిపెంట్ ఇన్ వరల్డ్ ట్రేడ్. సో ఈ రోజు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ నాట్ సో మచ్ ద ఓనర్షిప్. వెనకటికి నిజాం టైంలో ఓనర్షిప్ వాజ్ ఇంపార్టెంట్ బికాస్ జమీందార్ కింద మీరు పనిచేయవచ్చు వస్తుంది. నిజాం జమీందార్కు లేక సంస్థాన వాళ్ళకి ఆయన ఇనాం ఇచ్చేది, వాళ్ళు ఇంటర్న్ వాళ్ళు మిగిలించుకోవడానికి వాళ్ళు వెట్టి చాకరీ ఇవన్నీ సోషల్ ప్రాక్టీసెస్ లోపలికి వచ్చినాయి. వాళ్ళు ఏది లేబర్ పైన వాళ్ళ వేజెస్ వాళ్ళు మిగిలించుకోవడానికి వెట్టి చాకరీ తీసుకొచ్చినారు కాన్సెప్ట్. సో ఇది ఓనర్షిప్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఒక డెమోక్రాటిక్ సెటప్ లో మీరు అది ఫండమెంటల్ రైట్ ఉంచుతారా లేక ఆర్డినరీ రైటా? కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ ఎప్పుడు లేకుండే. ఇండియా ట్రైబల్స్ లో ఉంది. ట్రైబల్స్ లో ఎప్పటికి ఈ రోజు కూడా కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ ఉంది. కాన్స్టిట్యూషన్ లో కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ కన్సెప్టే లేదు. బట్ ట్రైబల్ కమ్యూనిటీలో కమ్యూనిటీ ఓనర్షిప్ ఉంది. చెంచూస్ ఉన్నారు, అక్కడ ఇండివిజువల్ పేర్ల పైన లేదు కదా ల్యాండ్, మొత్తం కమ్యూనిటీ పేరు మీద ఉంది. సో కమ్యూనిటీ రైట్స్ అనేది రియాలిటీ, బట్ ద లా డజంట్ రికగ్నైజ్ ఎక్సెప్ట్ ఈ మధ్యన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద కమ్యూనిటీ ఓనర్షిప్ ఆఫ్ రైట్స్ అని ఫస్ట్ టైం ఆ పదం వాడినారు కమ్యూనిటీ రైట్స్ గురించి. సో ఇది సో బేసికలీ మనకి ఇప్పుడు ఉన్నది వీఆర్ నాట్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ ల్యాండ్ ఓనర్షిప్. ఎవర్ ల్యాండ్ ఉంటే ఏమున్నది, బట్ దానికి ఒక లీగల్ ఎంటిటీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్లీ అర్బన్ ఏరియాస్ ఇది మనకు కనబడుతుంది. అండ్ మీరు కూడా ఆ క్యూబన్ ఎకానమిస్ట్ హెర్నాండో డిసోటో ఆయన యొక్క వర్క్ తోటి మీరు అక్వైంట్ అయి ఉన్నారు కాబట్టి ఆయన సిటీస్ లో ఏం చూస్తున్నామంటే ఒక 30 ఏళ్ల నుంచి గవర్నమెంట్ భూమి మీద వేరే ఇండివిజువల్స్ కూర్చొని ఉన్నారు. వాళ్ళని అక్కడ నుంచి వెకేట్ అన్న చేయించండి, లేక వాళ్ళకి లీజ్ హోల్డ్ రైట్స్ అని ఇవ్వండి. క్లాసిక్ ఎగ్జాంపుల్ మీద ఉంది కదా పుట్టల భూపతి. పుట్టల భూపతిలో ల్యాండ్ వాళ్ళదే, ఆక్యుపేషన్ వాళ్ళ దగ్గరనే ఉండే, కానీ రెవెన్యూ ఎంట్రీస్ 200-300 సంవత్సరాల నుంచి రెవెన్యూ ఎంట్రీస్ అక్కడ చేర్చలేదు. రెవెన్యూ ఎంట్రీస్ ఏనైతే మీరైతే రెవెన్యూ క్లీన్ చేసినారో, రెవెన్యూ రికార్డ్ క్లీన్ చేసినారో, ప్రతి ఒక్కరికి లోన్లు వచ్చినాయి. అంతకుముందు వాళ్ళకు బ్యాంక్ లోన్లు కూడా రాకపోయేటి. సో ఇది ఓనర్షిప్, వెనకటికి ఓనర్షిప్ ఏ విధంగా ఉండే, వెనకటికి ఓనర్షిప్ ఉండే కాబట్టి ఈ రోజు రైట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ ఉండాలి. అంటే ఆర్ యూ ట్రైంగ్ టు ప్రొవైడ్ ఉన్న ల్యాండ్ ని మీరు ఎట్లా మీరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి ఒక్కరికి ఇంత ల్యాండ్ ఉండేటట్టు చేయగలుగుతామా? ఇటువంటి జనాభా పెట్టుకొని అటువంటి కార్యక్రమం కూడా మనం చేపట్టలేదు. ఇది ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇట్ ఈస్ మనది. అక్కడ ఎకానమిస్ట్లు అప్పుడు ఏమంటారు, ఇది ఆ విధంగా మనం చేస్తే ఫ్రాగ్మెంటెడ్ హోల్డింగ్, ఒక వయబుల్ యూనిట్ అన్నప్పుడు ఒక 6-7 ఎకరాలన్నా ఉండాలి. ఇండియాలో మోస్ట్ 85% ఆఫ్ ద హోల్డింగ్స్ ఆర్ బిలో 2 acres. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బట్ ఇది యూ హ్యావ్ టు గో టువర్డ్స్ దట్ గోల్. ల్యాండ్ యూస్ పాలసీ అనేది ఇంపార్టెంట్, ల్యాండ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ ల్యాండ్ ప్రొడక్టివిటీ. అండ్ ఇవన్నీ ఏమున్నా, ఇవన్నీ డెవలప్మెంట్స్ ఎప్పుడు వస్తే లా తర్వాతనే అవన్నీ. రికార్డులు క్లీన్ ఉండాలి, రికార్డ్ క్లీన్ ఉన్న తర్వాత టైటిల్ గ్యారంటీ ఇవ్వాలి. టైటిల్ గ్యారంటీ ఇస్తే హౌ విల్ ఇట్ ఇంక్రీజ్ ది ప్రొడక్టివిటీ అనేది ఆ లింకేజెస్ ఉండాలి. సో ఇది రెవెన్యూ ఇప్పుడు ఉన్నట్టు కాదు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక దిక్కు, మరి
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వేరు. హౌ కెన్ ఇవన్నీ సపరేట్ ఇట్ అయితే? రెవెన్యూ ఇస్ లింక్డ్ అప్ విత్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇస్ లింక్డ్ అప్ విత్ ఇరిగేషన్. సో ఈ లింకేజెస్ వి డోంట్ హ్యావ్ ఏ ఇంటిగ్రల్ అప్రోచ్ టు ఇది అర్బన్ ల్యాండ్ కానీ రూరల్ ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ల్యాండే చూసుకుందాం, అది సరిగ్గా మేనేజ్ చేస్తున్నారా? భూదానంలో వచ్చిన ల్యాండ్ మేనేజ్ చేస్తున్నారా? లేక ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కింద వచ్చిన సర్ప్లస్ ల్యాండ్, ఇవి ఏవి సరిగ్గా మేనేజ్మెంట్ లేకపోయేవారు. నేను అంటున్నది ల్యాండ్ మేనేజ్మెంట్ కాదు, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంటున్నా. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేనందుకు ఇవన్నిటికీ దొంగ కాయిదాలు తయారు చేసుకొని వేరే వాళ్ళు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాక్యూ ప్రాపర్టీ ఉంది హైదరాబాద్ చుట్టూ, ఒక దగ్గర 20-30 వేల ఎకరాల ఇవాక్యూ ప్రాపర్టీ ఉంది. ఆ ఇవాక్యూ ప్రాపర్టీ గవర్నమెంట్ కాపాడుకోలేకపోతుంది కాబట్టి దాన్ని దొంగ కాయిదాలు తయారు చేసుకొని కబ్జాదారులు కబ్జా పెట్టుకొని కూర్చున్నారు. సో అది ఏ కబ్జాదారు దగ్గరికి పోక మొదలు మీరే దానికి ఎవరైతే అగ్రికల్చర్ చేయదలుచుకున్నారో, ల్యాండ్ లెస్ పూర్ ఉన్నారో మీరే ఇవ్వగలుగుతారు కదా, గవర్నమెంటే ఇవ్వగలుగుతారు కదా. సో ల్యాండ్ యూస్ పాలసీ ఉండాలి, ల్యాండ్ మేనేజ్మెంట్ ఉండాలి, అండ్ అది లింకేజ్ ఉండాలి విత్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. అదర్వైజ్ మన ల్యాండ్ సరిగ్గా, ల్యాండ్ స్కేర్స్ రిసోర్స్, యూ కాంట్ ల్యాండ్ ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేము. జస్ట్ యాజ్ వాటర్ కాంట్ బి మ్యానుఫ్యాక్చర్, ల్యాండ్ ఆల్సో ఇస్ స్కేర్స్ రిసోర్స్. దీన్ని మనం సరిగ్గా సైంటిఫిక్ అప్రోచ్ తో దీన్ని మనం మేనేజ్ చేసుకుంటే కానీ, పీపుల్స్ పార్టిసిపేషన్ తో, సైంటిఫిక్ అప్రోచ్ తో దీన్ని మేనేజ్ చేసుకొని మనం ఉన్న అవసరాలు ఏంటో పూర్తి చేసుకోవాలి. సార్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ల్యాండ్ ఓనర్షిప్ లో కానీ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ గవర్నెన్స్ లో వాట్ వాజ్ ద రోల్ ఆఫ్ ద లోయెస్ట్ యూనిట్? అది విలేజ్ కావచ్చు, ప్రాబ్లమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ విలేజ్. ఇన్ని గ్రామీణ వ్యవస్థ ప్రాచీన భారత్ నుంచి ఇప్పటిదాకా కొద్ది గొప్ప మార్పులతో అట్లాగే ఉంటూ వస్తుంది. ఇస్ దేర్ ఎనీ రోల్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్? గ్రామానికి భూ పరిపాలన పాత్ర ఉండేనా? ఎట్లా ఉంటే మంచిగా ఉంటది? రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో విలేజ్ వాజ్ ఆల్వేస్ ఏ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఏన్షియంట్ ఇండియా గురించి మనకు ఎక్కువ సమాధానికి ఒక ఎడిషన్ దానికి చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నానంటే, చాలా చోట్ల ఒక ట్రెండ్ నడుస్తుంది, గ్రామ స్థాయిలో భూ పరిపాలన అవసరమే లేదు, ఆ నెసెసిటీ లేదు కాబట్టి గ్రామ స్థాయిలో భూ పరిపాలన తీసుకుని తహసీల్ లెవెల్ కు, జిల్లా లెవెల్ కు పరిమితం చేసే ఆలోచనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. రీసెంట్ గా తెలంగాణ కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ వాజ్ ద ఎర్లియర్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఏన్షియంట్ ఇండియాలో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండింది అనేది ఎక్కువ మనకు డేటా దొరకదు. బట్ మిడివల్ టైమ్స్ లో చాలా డేటా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, లేక శివాజీది రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. శివాజీ వేరే ఇష్యూస్ పక్కకు పెడితే, నేషనలిస్ట్ యాంగిల్ నుంచి ఆయన రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ, మిలిటరీ ఆర్గనైజేషన్ కానీ, ఇవి వర్త్ ఎమ్యులేటింగ్. అవి చాలా అడ్వాన్స్డ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. అందులో విలేజ్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ రోజు నేను ల్యాండ్ యూస్ పాలసీ ఉండాలంటున్నాను. ల్యాండ్ యూస్ పాలసీలో ఆ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది విలేజ్ లెవెల్. ఏ భూమి దేని కొరకు వాడాలనే సర్వేలో ఫస్ట్ గ్రామ సభ డిసైడ్ చేస్తుంది, మా ఊర్లో ఇంత ల్యాండ్ ఉంది, దాంట్లో ఏం పంటలు పండిస్తామని. కానీ గ్రామ సభని వీక్ అయి ఉన్నారు కదా. గ్రామ సభ నుంచి మనం ఎక్కువ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద ఎక్కువ మనం ఆధారపడి ఉన్నాం ఈరోజు, సర్పంచ్ల మీద. కానీ సార్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత విలేజ్ రోల్ ఏమైనా ఇర్రెలెవెంట్ అయింది అనుకుంటారా? సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో అవసరం లేదనే మాట వినపడుతుంది. ఎంత సోఫిస్టికేషన్ వచ్చినా ఏమొచ్చినా ఇండియాలో మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఈ రోజు విలేజెస్. విలేజ్ యాజ్ దాన్ని రొమాంటిసైజ్ చేసి లాభం లేదు. గాంధీజీ రామరాజ్యం కావాలంటే గ్రామాలను నమ్ముకోవాలి, గ్రామ స్వరాజ్ ఉంటేనే రామరాజ్యం వస్తుందని నేను ఐడియలైజ్ చేయడం లేదు. అదేవిధంగా మళ్ళీ అంబేద్కర్ అక్కడ ఉన్నంత కుల పంచాయతీలు కానీ ఇట్స్ ఎ డెన్ ఆఫ్ సిన్ అన్నాడు విలేజ్ ని. సో ఈ కాంట్రవర్సీలో నేను దిగడం లేదు. ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అవసరం, బేసిక్ యూనిట్ ఆఫ్ గవర్నెన్స్ అవసరం. అండ్ ఇక్కడ రెడీమేడ్ ఉన్నాయి మనకు దగ్గర 5 లక్షల గ్రామాలు రెడీమేడ్ అవైలబుల్ యాజ్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న పంచాయతీరాజ్ అంశం తీసుకెళ్ళి ఇప్పుడు ఈ రోజు మనం దాన్ని కాన్స్టిట్యూషన్ లో పెట్టాం. ఆఫ్టర్ 93rd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో చోటు ఉంది, సబ్జెక్ట్స్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలి. దిల్ బి విలేజ్ లెవెల్లో విలేజ్ సెక్రటేరియట్ ఉంటుంది, గవర్నెన్స్ ఉంటుంది, ఆ వైపున పోతున్నాం. కానీ అది యాక్చువల్ ట్రాన్స్పరెన్స్ జరగడం లేదు.
తర్వాత ఇంకొక ప్రశ్న సార్, ఇది విలేజ్ లెవెల్ అంటే మన భూమి పన్ను విషయానికి వచ్చినట్లయితే, ల్యాండ్ రెవెన్యూ భూమి శిస్తు విషయానికి వచ్చినట్లయితే మొదటి నుంచి కూడా ఏదో ఒక రూపకంలో ఎ- రాజులకు ఇంకెవరకు పన్ను కట్టే వ్యవస్థ ఉంది. ఎందుకంటే నేను ఇండివిజువల్ గా సాగు చేసుకున్నా గానీ భూమి ఇంకెవరికో చెందుతుందని కాబట్టి పన్ను కట్టుకుంటూ వచ్చాం. ఈ మధ్య కాలంలో 89 తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ మిగతా అన్ని చోట్ల కూడా భూమి పన్ను తీసేసే ప్రయత్నం జరిగి తీసేశారు కూడా చాలా చోట్ల. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చర్చ ఏమొస్తుంది అంటే కొద్దో గొప్ప భూమి పన్ను ఉంటేనే బాగుంటుంది. వేరే అట్లా చెప్పేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో చెప్తున్నారు. భూమి రికార్డు సరిగ్గా ఉండాలంటే భూమి పన్ను ఉండాలి. ప్రజలకి ఎప్పటికప్పుడు రికార్డులు ఏముందో సమాచారం తెలవాలంటే భూమి పన్ను ఉండాలి అనే మాట ఇప్పుడు వస్తుంది. ఈ నేపథ్యంలో మనం భారతదేశంలో చరిత్ర గమనించి వచ్చినట్లయితే భూమి పన్ను విధానాలు లేదా భూమి పన్ను ఉండటం వల్ల లాభ నష్టాలు ఇప్పుడు ఎంతో కొంత భూమి పన్ను ఉండటం అవసరమని మీరు భావిస్తారా? అంటే ఇప్పుడు వెనకటికి అది సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉండే. ఈ రోజు ఇట్స్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ రెవెన్యూ అట్ ఆల్. మనం ఇంకెక్కడన్నా దాని మీద మనం లాభం పొందాలి. ఎట్లయితే నేను అన్నాను, ల్యాండ్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే యూ విల్ బి ఏబుల్ టు బి ఇది మన వరల్డ్ ట్రేడ్ లో వీ కెన్ బి ఎ ప్లేయర్. సో బట్ ఇక్కడ రెవెన్యూ ఇస్ నాట్ ఎ సోర్స్ ఆఫ్, యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్ కాంట్ బి ఎ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. అప్పుడు వెనకటికి పన్నులు కలెక్ట్ చేసేది. అంతేకాదు నిజాం దగ్గర అయితే పన్నులు ఆక్షన్ కూడా చేసేది. పన్నులు ఎట్లా ఆక్షన్ అవుతాయి? ఇప్పుడు మనం మొఘల్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో లేక శివాజీ అడ్మినిస్ట్రేషన్ లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ ప్రొడక్టివిటీ అసెస్ చేసేది. ల్యాండ్ ప్రొడక్టివిటీ అసెస్ చేసి దాని మీద వాళ్ళు పన్నులు వసూలు చేసేది. 1/6 అని 1/13 అని. వేరే ఆక్షన్ ఎట్లా అవుతుంది? కానీ నిజాం ఆక్షన్ చేసేది. ఆక్షన్ చేసి దాని మీద అందుకొరికి ఇవన్నీ వెట్టి చాకరీ ఇవన్నీ అందుకొరికి వచ్చినాయి. ఎందుకంటే ల్యాండ్ రెవెన్యూ ఆక్షన్ చేసింది. ఎవరు ఎక్కువ ల్యాండ్ రెవెన్యూ కడతామంటే నీ ప్రొడక్టివిటీ కంటే ఎక్కువ ల్యాండ్ రెవెన్యూ ఎట్లా కట్టగలుగుతావు? అన్రిలేటెడ్ టు ప్రొడక్టివిటీ. కానీ అట్లా జరిగింది. అందుకొరికే ఈ వెట్టి చాకరీ ఇవన్నీ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చింది జమీందారు. ఇప్పటివరకు మనము భూమి యాజమాన్య హక్కుల గురించి మాట్లాడుతూ గ్రామం యొక్క పాత్ర ఏంటి అని చర్చిస్తున్నాం. భూ పరిపాలనలో కానీ భూ రికార్డులో కానీ ఇతరత్ర గ్రామాల పాత్ర ఏ విధంగా ఉండేది, ఈ రోజున ఆధునిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత నిజంగా ఇంకా గ్రామాల పాత్ర అవసరం ఉందా లేదని గురించి మాట్లాడుతున్నాము. సో అదే మీద మీరు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా కట్ అయింది అనుకుంటున్నాను. అది ముగించేస్తే మనం ఇంకొక అంశంలోకి మనము ఎక్కువ ఓనర్షిప్ మీద ఉంది. కానీ ఈ రోజు నథింగ్ టర్న్స్ ఆన్ ఓనర్షిప్. మేనేజ్మెంట్, ల్యాండ్ యూస్ పాలసీ ఉండాలి. ల్యాండ్ యూస్ పాలసీ ఉంటే అది గ్రామ స్థాయి నుంచే మొదలు పెట్టవలసి వస్తుంది. అటువంటి సర్వే, గ్రామ సభలో తీర్మానాలు పాస్ చేసుకుంటా ఏ ఊర్లో ఏ భూమి అవైలబుల్ ఉంది, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది ఒక ల్యాండ్ యూస్ పాలసీ ఉండాలి. అల్టిమేట్లీ దే మే హ్యావ్ టు బి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆల్సో. ఇది ల్యాండ్ యూస్ పాలసీ వేరే దేశాలలో ఉన్నాయి. చిన్న కంట్రీస్, మౌరిషియస్ అటువంటి దేశంలో దే హ్యావ్ ఏ పార్లమెంటరీ యాక్ట్ ఉంది. ఏ భూమిలో ఏం పండియాలని. అది ఈ సర్వే కింద నుంచి గ్రామ సభలలో తీర్మానాలు అక్కడ వరకు పోయిన తర్వాత దెన్ దే విల్ బి ఏబుల్ టు ఫార్ములేట్ ఎ పాలసీ. సో ల్యాండ్ ఓనర్షిప్ కంటే ఎక్కువ ల్యాండ్ యూస్ పాలసీ మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి. అది ప్రొడక్టివిటీకి లింక్ చేయాలి. దాని తర్వాత మరి ల్యాండ్ మేనేజ్మెంట్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే స్కేర్స్ రిసోర్స్ కాబట్టి వీల్ హ్యావ్ టు మేనేజ్ ఇట్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గరనే ల్యాండ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 26 లక్షల ఎకరాలు సర్ప్లస్ ల్యాండ్ ఉంది. మరి దానికి గవర్నమెంట్ అకౌంట్ చూపించాలి కదా, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసినారు. అదే కాక పైగా భూములు ఉన్నాయి, ఏ విధంగా మీరు దాన్ని, అదే ఇవాక్యూ ప్రాపర్టీ ఉన్నది, పైగా ల్యాండ్ ఉంది. ఇనామ్ అబాలిషన్ తర్వాత అవన్నీ ఏమైనాయి? ఎందుకంటే నేను అంటున్నది ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మన చర్చ ఏంది? ఓనర్షిప్ ఇస్ నాట్ ఇష్యూ. నా ఆక్యుపెన్సీ ఎవరు? ఇండియన్ కంటెక్స్ట్ లో ఓనర్షిప్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆక్యుపెన్సీ రైట్స్. ఆ ఆక్యుపెన్సీ రైట్స్ లీగలైజ్ చేయాలి. మీరు ఒక గవర్నమెంట్ సర్ప్లస్ ల్యాండ్ లో ఎవరో కబ్జాదారు కూర్చొని దాని కాయిదాలు తయారు చేసుకొని అది కబ్జా పెట్టుకొని అది రైతులకు దక్కకుండా చేస్తే గవర్నమెంట్ అప్పుడు దాకా కూర్చుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేటెస్ట్ కాంట్రవర్సీ తీసుకుందాం. ఏది? అసైన్డ్ భూములు అమ్ముకున్నారని. అసైన్మెంట్ ఇష్యూ ఎందుకు?
ఏదైతే గవర్నమెంట్ లో వెస్ట్ అవుతుందో ల్యాండ్ అది అమ్మకండి, అసైన్ చేయకండి, ఓనర్షిప్ రైట్స్ ఇవ్వకండి. బట్ లీజ్ హోల్డ్ రైట్స్ ఇవ్వచ్చు, లాంగ్ టర్మ్ లీజ్ ఇవ్వండి. ఏదో ఊరికే అర్బన్ ల్యాండ్ ని కబ్జాదారులకు వదలకండి. అర్బన్ ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ మీరు ఎక్కడెక్కడైతే 30 సంవత్సరాల నుంచి వాళ్ళ కబ్జాలో ఉండనిచ్చిండ్రో ఐదర్ వాళ్ళకు మీరు లీజ్ రైట్స్ అని, లీజ్ హోల్డ్ రైట్స్ అని ఇవ్వండి, లేక అక్కడ నుంచి ఖాళీ అని. వాళ్లకు లీజ్ హోల్డ్ రైట్స్ అన్న కలిగియండి, లేక ఆ ల్యాండ్ నుంచి ఖాళీ అన్న చేయించాలి. బట్ ఇదేంటంటే అసైన్మెంట్ తో మీరు ఏం చేస్తున్నారు? అసైన్మెంట్ లో మీరు ఓనర్షిప్ రైట్స్ ఇస్తున్నారు ల్యాండ్ పైన. ఆ తగాదాలు ఎందుకు పడాలి? ఐ మీన్ లీజ్ హోల్డ్ రైట్స్, లెట్ ఆల్ ల్యాండ్ బి విత్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ ని ఒక బ్యాంక్ గా తయారు చేసి లెట్ దెమ్ ఓన్లీ గివ్ లీజ్ హోల్డ్ రైట్స్. ఇంత మొదలు మనం భూదానం గురించి, వినోభావి గురించి ఒక డిస్కషన్ లో మనం పాల్గొన్నప్పుడు అప్పుడు మీరేమన్నారు? మొదలైంది భూదానంతో, దాని తర్వాత ఇట్ విల్ గో టు గ్రామ్ దాన్. గ్రామ్ దాన్ ఏంది? ఇప్పుడు ఒక ఊర్లో అగ్రికల్చర్ ఉన్నంత వరకు అది ఊరు. అగ్రికల్చర్ లేని ఊరు మనం కాన్ కన్సెప్చువలైజ్. అగ్రికల్చర్ ఉంటేనే ఊరు, ల్యాండ్ ఉంటేనే అగ్రికల్చర్. సో ఆయన వినోబావ ఏమన్నాడంటే ల్యాండ్ ఏదైతే ఉందో అది గ్రామ్ దాన్ ద్వారా ఇది ఎప్పటికి కూడా అగ్రికల్చర్ కొరకు అవైలబుల్ ఉండాలి. ఒక ఊర్లో ఎవరైనా గ్రామ్ దాన్ చేసినారనుకో, లేక మీకు తెలుసు కదా 50% ఆఫ్ ద పీపుల్ కానీ, లేక 50% ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్ కానీ, వాళ్ళు ఇది గ్రామ్ దాన్ చేస్తే ఈ ల్యాండ్ ఎప్పటికైనా అగ్రికల్చర్ కొరకే అవైలబుల్ ఉండాలి. ఆ యజమాని ఒకవేళ సేద్యం చేయదలుచుకోలేకుంటే గ్రామ సభకు అప్పగిస్తాడు. గ్రామ సభ అది ఎవరైతే సేద్యం చేయాలనుకున్నారో వాళ్ళకి అలాట్ చేసి ఈయనకు ఈ ల్యాండ్ ఓనర్కి ఒక భాగం ఇస్తారు, గ్రామ సభ ఒక భాగం పెట్టుకుంటుంది. సో గ్రామంలో ఎప్పటికైనా ల్యాండ్ ఉండాలి అనేది కన్సెప్ట్ గ్రామ దాన్. సో ఇది అసైన్మెంట్, పాసింగ్ ఆన్ ఓనర్షిప్ రైట్స్ అది నాట్ ఇంపార్టెంట్. మనం హోల్ ఫోకస్ షుడ్ బి ఆన్ ల్యాండ్ యూస్ పాలసీ, ల్యాండ్ మేనేజ్మెంట్. దాని కొరకు ఒక లీగల్ సిస్టమ్ అయితే ఎట్లయినా హ్యాస్ టు బి ఇన్ ప్లేస్. మనకు వీ డోంట్ హ్యావ్ ఎ డెఫినెట్, స్టేట్ కూడా ఒక డెఫినెట్ యాటిట్యూడ్ లేదు ల్యాండ్ పట్ల. స్టేట్ దగ్గర ఉన్న ల్యాండ్ ని ఏ విధంగా మేనేజ్ చేస్తుంది? డస్ ఇట్ వాంట్ టు మేనేజ్ త్రూ అసైన్మెంట్ ఆర్ డస్ ఇట్ వాంట్ టు మేనేజ్ త్రూ లీజ్ హోల్డ్ రైట్స్? అండ్ ఇఫ్ యూ వాంట్ టు పాస్ ఆన్ రైట్స్, పాస్ ఆన్ ద రైట్స్. బట్ అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉన్న ల్యాండ్ ని కాపాడుకునే బాధ్యత కూడా స్టేట్ పైన ఉంది. ఇది కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ డెఫినెట్లీ అవసరం ఈ సెక్టర్ లో. నాకు ఇంకా ముగించే ముందు ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్, మనం ఈ రోజు రేట్ చేస్తే బాగుంటుంది. ఒకటి, వెన్ వి సే ల్యాండ్ వెస్ట్ విత్ ద స్టేట్ ఆర్ కింగ్స్, వాళ్ళది మొదటి ఓనర్ అవుతారు, పన్ను వసూలు చేస్తారు. బట్ ఎప్పుడైనా రాజ్యం కానీ రాజులు కానీ ఇప్పుడు డెమోక్రటికల్ ఎలక్టెడ్ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు కానీ ల్యాండ్ వాళ్ళ చేతిలో వెస్ట్ అయినప్పుడు వాట్ ఈస్ దేర్ రోల్? ఆర్ దే ట్రస్టీస్ టు ద ల్యాండ్? లేకపోతే వాళ్ళ దగ్గర భూమి వాళ్ళదే కాబట్టి ఎవరికైనా అమ్మేయచ్చు, ఎవరికైనా దానం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేది ఉండేనా? మన భారతదేశంలో కాన్సెప్చువల్ గా ఏ విధంగా ఉండేది? ఇంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడైతే మనం చూస్తూనే ఉన్నాం, భూమి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు అనే ఒక యాటిట్యూడ్ తో పనిచేస్తుంది. మీ అభిప్రాయం ఏంటి ఈ అంశంపై? అందుకొరకే ల్యాండ్ యూజ్ పాలసీ ఉండాలన్నారు. మాటికి ఎందుకంటున్నంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ మారిషస్ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్. అది అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ షుగర్ కేన్ కి చాలా సూటబుల్ అని వాళ్ళు అనుకున్నారు. తర్వాత ఫ్రెంచ్ ని ఓడగొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడ పోయి చేరి వాళ్ళు మొత్తం ఐలాండ్ అంతా షుగర్ కేన్ పెట్టారు. కొన్ని ప్రోటోకాల్స్ ఉండే, ఆ ప్రోటోకాల్స్ లో ప్రొటెక్షన్ ఉండే వాళ్ళు వరల్డ్ మార్కెట్ లో పాల్గొనగలిగారు. కానీ ఇప్పుడు ఏమైంది, వేరే కంట్రీస్ కూడా బీట్ షుగర్ అని వేరే షుగర్ వచ్చిన తర్వాత వాళ్ళ షుగర్ కి అంత డిమాండ్ లేదు, ఆ ప్రోటోకాల్స్ కూడా పీరియడ్ అయిపోయింది. అయితే వాళ్ళు ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది షుగర్ దాన్ని వాళ్ళు కేన్ కొరకు పెట్టుకున్నారు, షుగర్ కొరకు కాదు. దాంతో కో జనరేషన్ వాళ్ళది ఆల్మోస్ట్ 30% ఎలక్ట్రిసిటీ దే జనరేట్ త్రూ కో జనరేషన్. సో
షుగర్ కేన్ పెడితే అది ఉత్త షుగర్ కొరకే కాదు, నౌ యూజింగ్ ఇట్. దాని కొరకు ఒక పార్లమెంటరీ చట్టం ఉంది. ఏ భూమిలో మరి ఇద్దరు రైతులు ఉంటే ఒక రైతు దాంట్లో దే మే గ్రో షుగర్ కేన్, ఇంకొక దాంట్లో దే మే గ్రో ఓన్లీ కేన్, కానీ ఇద్దరికి కట్టించే ధర ఒకటే. సో ఇవన్నీ అండర్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మన దగ్గర కూడా దేర్ హస్ టు బి ల్యాండ్ యూస్ పాలసీ. ల్యాండ్ యూస్, ఏ ల్యాండ్ దేని కొరకు పెట్టాలనేది పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అగ్రికల్చర్ మధ్యనే ఏ ల్యాండ్ ఇండస్ట్రీ కొరకు, ఏ ల్యాండ్ అగ్రికల్చర్ కొరకు అనేది క్లారిటీ లేదు. అమరావతి క్లాసిక్ ఇన్స్టెన్స్. 3 పంటలు పండించే భూములలో మీరు బిల్డింగ్లు కట్టాలనుకున్నారు ఇక్కడ విజయవాడ, ఆంధ్ర క్యాపిటల్. సో ల్యాండ్ యూస్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకటి సార్, అంటే మనం ఒకటేమో యూసేజ్ గురించి, కానీ ఇంకొకటి ఈవెన్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ కూడా వస్తే కూడా కొన్ని చోట్ల ప్రభుత్వాలేమో ఈ భూమి అంతా మేము ట్రస్టీగా ఉంటాం, ప్రభుత్వ భూమి అంతా ప్రజలదే, పేదలకు పంచే ఒక కార్యక్రమం, లేదంటేనో భూమి ప్రభుత్వం కాబట్టి అమ్ముకొని బిజినెస్ చేస్తాము, డబ్బులు సంపాదిస్తాము అనేది ఇంకోలాగా చూస్తున్నారు. అంటే ఆ ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఎంతవరకు ఉండాలి? ఒకటి యూసేజ్ మీద ఉంటుంది సార్, రెండోది బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓనర్షిప్, హౌ డస్ స్టేట్ షుడ్ డీల్ విత్ ద ల్యాండ్ విచ్ ఇట్ ఓన్స్? స్టేట్ has failed in protecting సర్ప్లస్ ల్యాండ్ కాపాడుకోలేకపోయింది. పైగా ల్యాండ్స్ ఏదైతే స్టేట్ లో వెస్ట్ అయినాయో అది కాపాడుకోలేకపోయింది. ఇవాక్యూ ప్రాపర్టీ కాపాడుకోలేకపోయింది. సో యూ హావ్ టు థింక్ ఆఫ్ ఎ సిస్టమ్ వేర్ బై, ఒకవేళ ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడానికి మీకు టైం పడుతుంది, ఓనర్షిప్ రైట్స్ ఇవ్వడానికి టైం పడుతుంటే అట్లీస్ట్ లీజ్ హోల్డ్ రైట్స్ అని ఇవ్వండి. నేను చెప్పినట్టు కొన్ని అర్బన్ ఏరియాస్ లో 30 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ల్యాండ్ మీద వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి లీజ్ హోల్డ్ రైట్స్ ఇవ్వరు, అట్ ద సేమ్ టైం వాళ్ళని అక్కడ నుంచి వెకెట్ చేయరు. సో ఇది గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్. అనుకోరికి దేర్ హ్యాస్ టు సమ్ సిస్టమ్ హ్యాస్ టు కమ్ ఇన్ ప్లేస్ వేర్ బై ఏది ల్యాండ్ ని ప్రొడక్టివ్ యూస్ పెట్టేటట్టు. బట్ సిట్టింగ్ ఓవర్ ల్యాండ్ విల్ నాట్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. అంటే ఈరోజు చర్చలో నా నుంచి చివరి ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ఇంత ముందు ఉన్న ROR చట్టాలని తీసేసుకుంటూ ప్రిజంప్టివ్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్లేసెస్ లో స్టేటే గ్యారంటీ ఇచ్చే వ్యవస్థ వైపున వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ చట్టం చేసింది, రాజస్థాన్ చట్టం చేసింది, మహారాష్ట్ర చట్టం చర్చకు వస్తున్న నేపథ్యంలో యాజ్ ఎ లాయర్ అండ్ ఆల్సో యాజ్ ఎ హిస్టారియన్ మీ టేక్ ఏంటి? ఒక భూమి పైన ఒక వ్యక్తికి సంపూర్ణ హక్కులు ఇస్తూ ఆ హక్కులకి ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండే వ్యవస్థ రాబోతుంది. దాని మంచి చెట్లు ఎట్లా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? యాజ్ ఏ కీపర్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్ ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాల్సి వస్తుంది. మీరు పొజిషన్, దానికి ఓనర్షిప్ కాయిదాలు ఉంటాయి, దాని తర్వాత పొజిషన్ ఉంటుంది, కానీ రెవెన్యూ ఎంట్రీ సరిగ్గా లేనందుకు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? సో బికాస్ యు ఆర్ ద కీపర్ ఆఫ్ రికార్డ్స్ గవర్నమెంట్, కాబట్టి యూ హ్యావ్ టు గివ్ ఎ టైటిల్ గ్యారంటీ. ఇది మన మొట్టమొదటిగా ఈ రికార్డ్ కీపింగ్ అనేది చాలా అడ్వాన్స్ సిస్టమ్ ఆస్ట్రేలియాలో చూసినాం మనం. ఇది టారెంట్ సిస్టమ్. ఈవెన్ అమెరికా హెస్ బారోడ్ టారెంట్ సిస్టమ్ ఆఫ్ రికార్డ్ కీపింగ్. సో మనం ఈ రోజు వరకు కూడా టారెంట్ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకోలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఏదో కొద్దిగా చర్చకు వచ్చింది, టారెంట్స్ సిస్టమ్ మేము అడాప్ట్ చేసుకుంటాం. టారెంట్ సిస్టమ్ లేని 3 రికన్సైల్ చేయడమే ఇంపార్టెంట్. హౌ ఓనర్షిప్ టైటిల్ ఎట్లా వెరిఫై చేస్తాం, తర్వాత పొజిషన్ ఎట్లా వెరిఫై చేస్తాం, మళ్ళీ కరెక్ట్ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తాం. సో దేర్ హ్యాస్ టు బి సమ్ సిస్టమ్. గవర్నమెంట్ ఈజ్ అ రికార్డ్ కీపర్ కాబట్టి ఆ బాధ్యత వాళ్ళే వహించాలి, ఏది ఆఫ్ గివింగ్ ఏ టైటిల్ గ్యారంటీ. మోస్ట్ ఆఫ్ ఇండస్ట్రీకి అవసరం ఉన్న ల్యాండ్ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కంపెనీలు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎందుకు ల్యాండ్ తీసుకుంటారు? వాళ్ళు మార్కెట్ నుంచి తీసుకోగలుగుతారు కదా, కానీ టైటిల్ గ్యారంటీ ఉండదు కాబట్టి వాళ్ళు స్టేట్ నుంచి తీసుకుంటారు. సో బట్ స్టేట్ ఎక్కడ వాళ్ళ గ్యారంటీ ఇవ్వగలుగుతున్నది? స్టేట్ ఆల్సో డజంట్ నో. వాళ్ళ రికార్డ్స్ అని పాత రికార్డ్స్, ఒక భూములు ఆడ గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తే అది అలాట్ చేస్తారు, మళ్ళీ లిటిగేషన్ పోతుంది. సో ఈ ఏరియాలో ఎంత అయితే మనకు మిడివల్ టైమ్స్ లో ఏదైతే మన రెప్యుటేషన్ ఉండేనో ఫర్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెవెన్యూ అనే పదమే చేంజ్ చేయాలి. It doesn't make any sense. Should be land management. What revenue administration? You're not getting any revenue. The revenue సంబంధించిన అంశమే కాదు ఈ రోజు. So we should move towards land management. అది scientific land management.
థ్యాంక్ యూ సార్. ఈ రోజున ప్రభుత్వాలు కూడా ఒకసారి మన రూట్స్ చరిత్ర చూసుకుంటూ ప్లాన్ లో కనుక వెళ్ళగలిగితే కనుక ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఈ రోజున ఏ చట్టం చేసినా గతాన్ని ఏమి పూర్తిగా మర్చిపోయి, అవసరాలు మర్చిపోయి చట్టాలు చేసిన నేపథ్యంలో ఈ చర్చ చాలా యూస్ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నా. వచ్చే వారం మన భూమి సంవాద్ చర్చా కార్యక్రమంలో మరొక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సార్.